ఐపీఎల్ 17వ సీజన్ లో గుజరాత్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్లు శుభమన్ గిల్ 36, వృద్ధిమాన్ సాహా 25 పరుగులతో మంచి శుభారంభాన్నిచ్చారు. ఆ తర్వాత సాయి సుదర్శన్ 45, డేవిడ్ మిల్లర్ 44 పరుగుల నాట్అవుట్ తో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. హైదరాబాద్ బౌలర్లో భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ తలా ఒక వికెట్ తీశారు. అయితే అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అయితే ఓ దశలో మినిమం 180-170 పరుగులైనా చేస్తుందనుకున్న క్రమంలో మోహిత్ శర్మ అద్భుత బౌలింగ్ కారణంగా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు కుదేలయ్యారు. సన్ రైజర్స్ లో కీలకమైన 3 వికెట్లు తీసి భారీ స్కోర్ కు అడ్డుకట్ట వేశాడు. మరి ముఖ్యంగా చివరి ఓవర్లైతే వరుసగా 2 వికెట్లు తీసి 3 పరుగులే ఇచ్చాడు. అందులోనూ ఓ రన్అట్ కూడా ఉంది. ఇలా మొత్తంగా మోహిత్ శర్మ దెబ్బకి ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 29, అబ్దుల్ సమద్ 29 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మకు 3 వికెట్లు, మిగతా వారికి తలా ఒక వికెట్ దక్కింది. ఇక పాయింట్ల టేబుల్లో గుజరాత్ ఎస్ఆర్హెచ్ ను 5వ స్థానానికి నెట్టేసి 4వ స్థానానికి చేరుకుంది.